హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఏఎస్ సాదిక్ అండ్ ఐక్యూ అకాడమీ. ఈరోజు మన వీడియోలో 4th జూలై 2021 ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్స్ ఏమంటే మనకు ద ఫస్ట్ ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ వచ్చేసి పేజ్ నెంబర్ 11లో ఉందన్నమాట. ఇట్ ఈస్ అబౌట్ ది ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకు అమెరికన్ ట్రూప్స్ వెళ్ళిపోతున్నాయి కదా, సో ఆ టాపిక్ అనమాట. ఆల్రెడీ ప్రీవియస్గా మనము ఇదే టాపిక్ గురించి 3-4 టైమ్స్ డిస్కస్ చేస్తాం. బట్ ఈ ప్రజెంట్ ఈ ఆర్టికల్లో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ డేటా గురించి డిస్కస్ చేస్తాం. కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ డేటాని రిమెంబర్ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చి మనకు అగైన్ గ్రీన్ పాస్పోర్ట్ గురించి ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఎస్టర్డే సెషన్లో డిస్కస్ చేసాం. ప్రీవియస్గానే మీన్ ఈ గ్రీన్ పాస్పోర్ట్ అంటే ఏమి, ఇంపార్టెన్స్ గురించి ఆల్రెడీ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం. అలాగే ఇండియన్ వ్యాక్సిన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ డేటాను మనం ప్రీవియస్గా డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ ఇక్కడ కొన్ని బ్రీఫ్గా మనకు ప్రజెంట్ ఉన్న ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్లో నుంచి ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేటాను మనము క్లియర్గా డిస్కస్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు మలేరియా ఫ్రీ చైనా అని చెప్పేసి మనకు మెయిన్ వాటికల్ ఇక్కడ మలేరియా మీన్ చైనాలో మనకు పూర్తిగా 100% మలేరియా ఎరాడికేట్ అయిపోయిందని చెప్పేసి మనకు WHO రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ప్రజెంట్ ఇండియాలో అలాగే మనకు కొన్ని కంట్రీస్లో ఎలా ప్రజెంట్ ఈ మలేరియా డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ డేటా గురించి డిస్కస్ చేస్తాం ఈ ఆర్టికల్లో. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది బెగ్గర్ షుడ్ ఆల్సో వర్క్ ఫర్ ది కంట్రీ. అంటే వాటికి ప్రజెంట్ ముంబై హైకోర్టులో మనకు బాంబే హైకోర్టులో కొత్తగా ఒక పిటిషన్ ఫైల్ అయిందనమాట. అబౌట్ ది ఎవరైతే బెగ్గర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి గవర్నమెంట్ కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ ప్రొవైడ్ చేయాలి. లైక్ ఫుడ్, వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటి కొన్ని శానిటేషన్, పబ్లిక్ టాయిలెట్స్ ఇలా కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఒక కేసు ఫైల్ అయిందనమాట. సో ఈ కేసు గురించి డిస్కస్ చేస్తాం. అలాగే నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏదంటే మనకు నథింగ్ బట్ మనకు రీసెంట్గా పెట్రోల్ ప్రైస్ పెరిగిపోతుంది కదా. సో దీన్ని బేస్ చేసుకుని ఆర్బీఐ ఎలాంటి ఇన్ఫ్లేషన్ స్టెప్స్ తీసుకోవాలి, అలాగే హై ఫ్యూయల్ ప్రైస్ ఉన్నప్పుడు ఎలాంటి ఆల్టర్నేటివ్ వేస్ మనం ఫాలో కావాలని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్ అనమాట. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ టుడే వీ హ్యావ్. విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఐఏఎస్ సాదిక్ అండ్ ఐక్యూ అకాడమీ. ద ఫస్ట్ ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ వచ్చేసి అబౌట్ ది ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకు అమెరికన్ ట్రూప్స్ వెళ్ళిపోతున్నాయి కదా, సో ఆ టాపిక్ అనమాట. ఆల్రెడీ తెలుసు వాట్ వి కాల్ ఈ సెప్టెంబర్ అంటే బై ద ఎండ్ ఆఫ్ ది సెప్టెంబర్ ఆర్ నవంబర్ మనకి అమెరికన్ ట్రూప్స్ అని మన ఇక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోతాయి అనమాట. ఆఫ్ఘనిస్తాన్లో యాక్చువల్గా వాట్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం అంటే ఇక్కడ మనకు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి అలాగే మనకు ఈ తాలిబాన్స్ ఎవరైతే తాలిబాన్స్ ఉన్నారో ఈ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి ఇలా తాలిబాన్స్కి ఇద్దరికి మధ్య గొడవలు జరుగుతున్నాయి అనమాట. అంటే ఎవరికి పవర్ ఉండాలి అంటే ఎవరు కంట్రీని రూల్ చేయాలని చెప్పేసి మనకు ఈ క్లాషెస్ ఉన్నాయి. ఇంకా తాలిబాన్ గవర్నమెంట్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే ఆటోక్రటిక్గా ఉంటుంది, అంటే నథింగ్ బట్ డిక్టేటర్షిప్ లా ఉంటుంది అనమాట. బట్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ వాటి గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే డెమోక్రసీ ఫార్మేట్లో ఉంటుంది అనమాట. అంటే సింపుల్గా అది డెమోక్రసీకి అండ్ ఆటోక్రసీకి జరుగుతున్నట్టు వార్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ అమెరికా ఎందుకు ఈ వార్లో ఇన్వాల్వ్ అయిందంటే మనకు వాట్ వి కాల్ సెప్టెంబర్ 11 2009 ఏంటంటే ఈ అమెరికా సంబంధించిన ట్విన్ టవర్స్ ఉన్నాయి కదా, వాట్ వి కాల్ ట్విన్ టవర్స్ అంటారు, ట్రేడ్ సెంటర్స్ అని చెప్తారనమాట. ఓకే, దీన్ని సింపుల్గా మనకు 9/11 అటాక్స్ అని చెప్తారు. ఓకే, 9/11 అటాక్స్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన ట్రూప్స్ సంబంధించిన కొంతమంది టెర్రరిస్ట్ అనేవాళ్ళు ఆ సెప్టెంబర్ 11 ఈ అమెరికా సంబంధించినటువంటి ట్విన్ టవర్స్ని పేల్చేస్తారనమాట, ఫ్లైట్తో క్రాష్ చేస్తారు. సో అప్పటి నుంచి మనకి ఏంటంటే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ఎంటర్ అయ్యి ఒక లాంగ్ వార్ని, అంటే ఇప్పటివరకు అమెరికా చూడనటువంటి లాంగ్ వార్ని ఫ్రమ్ 2001 నుంచి 2021 వరకు మనకి ఏంటంటే మనకు 20 years అప్రాక్సిమేట్గా మనకు ఇక్కడ మనకు నాటో, ఓకే ఆల్రెడీ మనం నాటో డిస్కస్ చేస్తాం. అంటే నాటో సంబంధించిన ట్రూప్స్ అంటే మనకు అంటే నథింగ్ బట్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ వాళ్ళ ట్రూప్స్ అంటే మనకు ఆఫ్ఘనిస్తాన్లో ఎంటర్ అయ్యాయి అనమాట. సో ఈ ట్రూప్స్ వల్ల ఏంటంటే నథింగ్ బట్ they will protect the rights of the Afghanistan government. Okay, they will protect the rights of the Afghanistan and they will try to what we call eliminate the Taliban. Okay, Taliban troops గురించి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంత లాంగ్ వార్ జరిగిన తర్వాత వెదర్ అమెరికా సక్సెస్ అయిందంటే అఫ్ కోర్స్ అబ్సల్యూట్గా రాంగ్ అని చెప్పొచ్చు. అండ్ నో, ఎందుకంటే అమెరికా పూర్తిగా సక్సెస్ కాలేదన్నమాట. ఓకే, ఎందుకంటే మనకు ప్రజెంట్ ఇప్పటికి కూడా మనకి ఏంటంటే ఈ తాలిబాన్స్ అనేది పూర్తిగా ఎరాడికేట్ కాలేదు. ఓకే, తాలిబాన్ ప్రిన్సిపల్స్ ఎలా ఉన్నాయి, ఎందుకంటే ఈవెన్ కొంతమంది లోకల్ పీపుల్ కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబాన్స్కి సపోర్ట్ చేస్తున్నారనమాట. సో ప్రజెంట్ ఇలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్స్లో ఏంటంటే అమెరికా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం. సో ఇక్కడ ఏమవుతుందంటే మేబీ ఫ్యూచర్లో మనకు చాలా వైలెన్స్ జరిగే ఛాన్స్ అని చెప్పేసి. ఓకే, అలాగే ఫారెన్ ట్రూప్స్ మనకు కొన్ని ఇంపార్టెంట్ యాక్టివిటీ చూసినట్లయితే మనకి ఇక్కడ ప్రజెంట్ సినారియోలో మే 1 ఓకే యాక్చువల్గా తాలిబాన్ కంట్రోల్ ఇప్పటి వరకు మనకి బిఫోర్ ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఉన్నప్పుడు 73 ప్లేసెస్లో మనకి ఏంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ అనేవి వాటి డిస్ట్రిక్ట్స్లో వాట్ వి కాల్
కొద్దిగా పవర్ఫుల్గా ఉండేవాళ్ళనమాట. టోటల్గా 407 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఓకే, టోటల్గా 407 డిస్ట్రిక్ట్స్లో మనకు 73 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మనకు తాలిబాన్ కంట్రోల్ ఉన్నాయన్నమాట. బట్ ప్రజెంట్ ఏమైందంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ మీన్ అక్కడ ప్రజెంట్ ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ రావడం జరిగిందో అప్పటి నుంచి మనకి ఏంటంటే ఈ నెంబర్ వచ్చేసి మనకు 168కి ఇంక్రీజ్ అయిందనమాట. ఓకే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తాలిబాన్స్ కొద్దిగా పవర్ఫుల్గా పవర్ గెయిన్ చేసుకుంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం మనకు ఇక్కడ ప్రజెంట్ జరిగినటువంటి ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఏవంటే మనకు వాట్ వి కాల్ ప్రజెంట్ ఫస్ట్ అగ్రిమెంట్. ఓకే, వాట్ వి కాల్ ఇక్కడ ఏంటంటే మనకు అమెరికా వచ్చేసి మనకు ఒక మీడియేటర్లా ఉండిందన్నమాట. ఎవరి మధ్య అంటే ఆఫ్ఘనిస్తాన్కి, ఓకే, అట్ ద సేమ్ తాలిబాన్స్కి. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ జరిగిన ఈ త్రీ వాట్ వి కాల్ ఈ మీటింగ్లో ఏంటంటే మనకు ఏం డిసైడ్ చేశారంటే నథింగ్ బట్ ద ఫస్ట్ థింగ్ ఇస్ దట్ వైలెన్స్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్లో జరగకూడదు. ఓకే, వాటి మీన్ కాల్ మనకు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్కి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి జరుగుతున్న గొడవలు ఇంకా పూర్తిగా ఆపేసారని చెప్పి ఫస్ట్ అగ్రిమెంట్. అలాగే సెకండ్ అగ్రిమెంట్ వచ్చేసి మనకు ఫారిన్ ట్రూప్స్. ఓకే, ఫారిన్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ మనకు ఆఫ్ఘనిస్తాన్లో లైక్ నాటో ట్రూప్స్ కావచ్చు, ఇంకా వేరే కంట్రీస్ ట్రూప్స్ ఏవైనా ఉన్నాయనుకున్న ఆర్మీ వాళ్ళు వీళ్ళందరూ వాట్ వి కాల్ సెప్టెంబర్ కల్లా ఏంటంటే పూర్తిగా అమెరికా నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి మనకు సెకండ్ పాయింట్ అగ్రిమెంట్లో. అలా థర్డ్ పాయింట్ ఏమంటే ఇంట్రా ఆఫ్ఘాన్ పీస్ టాక్స్ అని చెప్పేసి. ఇంట్రా ఆఫ్ఘాన్ పీస్ టాక్స్ అంటే ఎవరి మధ్య అంటే అఫ్ కోర్స్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి అలాగే తాలిబాన్స్ మధ్య అగ్రిమెంట్స్ పీస్ టాక్స్ అనమాట. అంటే మనకి ఎంత పవర్ షేర్ చేసుకోవాలి, ఓకే, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఎంత పవర్ ఉండాలి, అలాగే మనకు తాలిబాన్స్కి ఎంత పవర్ ఉండాలి, అంటే ఏ ప్లేస్లో ఎవరు కంట్రోల్ చేయాలి, ఇలా కొన్ని ఇంపార్టెంట్ వాటి ఎక్స్పెక్ట్స్ డిసైడ్ చేస్తారు. అలాగే యూజ్ ఆఫ్ ఆఫ్ఘన్ సాయిల్ బై ది టెర్రరిస్ట్ గ్రూప్స్. ఓకే, ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మనకు ఈ ఆఫ్ఘన్ స్థాయిలో మనకు ఆఫ్ఘనిస్తాన్లో ఈ టెర్రరిజం అనేది డెవలప్ కాకూడదని చెప్పేసి మనకు లాస్ట్ అగ్రిమెంట్ పాయింట్లో మనం డిసైడ్ చేయడం జరిగింది అనమాట. బట్ ఇక్కడ మనకు ప్రజెంట్ ఎప్పుడైతే మనకు ఈ బాగ్రామ్, ఓకే, బాగ్రామ్ ఎయిర్ బేస్ నుంచి మనకు అమెరికన్ ట్రూప్స్ వెళ్ళిపోతున్నాయో సో అప్పటి నుంచి మళ్ళీ మేబీ వాట్ వి కాల్ ఈ సాయిల్ వచ్చేసి మనకు పూర్తిగా వాట్ వి కాల్ టెర్రరిస్ట్కి ఒక మంచి హబ్లా మారిపోయే ఛాన్స్ అని చెప్పి చెప్తున్నారనమాట. అలాగే మనం ప్రీవియస్గా చూసాం ఈవెన్ ఐఎస్ఐఎస్ ఏజెంట్స్ కూడా మనకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వర్క్ చేస్తున్నారు ఈవెన్ అమెరికా ఉన్నప్పటి నుంచి కూడా. అలాగే మనకు ఆల్రెడీ పాకిస్తాన్లో మనకు బోర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అఫ్ కోర్స్ మనకి ఎలాగైతే పాకిస్తాన్తో బోర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాగే ఆఫ్ఘనిస్తాన్తో కూడా మనకు పాకిస్తాన్కి బోర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ మనకు ఈ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య లైన్ ఉండేది డ్యూరాంట్ లైన్. ఈ డ్యూరాంట్ లైన్ మనకు ఆఫ్ కోర్స్ ప్రెసెంట్ ఈ పాకిస్తాన్ రికగ్నైజ్ చేయలేదు, అలాగే మనకు ఆఫ్ఘనిస్తాన్ కూడా రికగ్నైజ్ చేయలేదు అనమాట. సో ఇక్కడ మనకు ఇద్దరు మెయిన్ వాట్ వి కాల్ ఆ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఈ బోర్డర్ ఇష్యూ అనేది ఎప్పటి నుంచో ఉంది. ప్రజెంట్ ఇప్పుడైతే మనకు ఈ తాలిబాన్స్కి అలాగే మనకు వాట్ వి కాల్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి మధ్య గొడవ జరిగిందనుకో ఆ ఫైనల్గా ఏమవుతుందంటే ఆఫ్ఘనిస్తాన్ వాట్ వి కాల్ గవర్నమెంట్ తాలిబాన్తో ఫైట్ చేస్తున్నప్పుడు సో పాకిస్తాన్ విల్ టేక్ ఇనిషియేషన్ అండ్ దే మే వాట్ వి కాల్ టేక్ కంట్రోల్ అండ్ వాట్ వి కాల్ క్యాప్చర్ ది బోర్డర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. అంటే ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని ప్లేస్ని ఆక్యుపై చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఫైనల్గా మనకి ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ థ్రెట్ టు ఇండియా బై ఇంపోజింగ్ మిలిటరీ ఆర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అగెన్స్ట్ ఇండియా. ఓకే, మనకి ఇండియాకి అగెన్స్ట్గా టెర్రరిస్టులు కావచ్చు లేదంటే మనకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్తో వాట్ వి కాల్ ల్యాండ్ ఆక్యుపై చేసి ఇండియా మీద అటాక్ చేస్తానికి కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట పాకిస్తాన్కి. సో అదే ఇక్కడ చెప్తున్నారు అతను. సో ఇక్కడ మనకి ఈ పీస్ టాక్స్ అనేవి ప్రాపర్గా లేవు. సో మనకి కావాలని అమెరికా వెళ్ళిపోతుందని చెప్పేసి ఎందుకోసం అంటే ఇక్కడ మనకు వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. అంటే ఆఫ్ఘనిస్తాన్లో పూర్తిగా వాట్ వి కాల్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయలేం, అలాగే పూర్తిగా తాలిబాన్ గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేయలేమని చెప్పేసి. సో అందుకే మనకు వరల్డ్గా బరాక్ ఒబామా ప్రిన్సిపల్స్కి అలాగే డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, ప్రెసిడెంట్ జో బైడెన్ కావచ్చు, వీళ్ళ ప్రిన్సిపల్స్ అన్ని కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ ప్రీవియస్గా మనకు ఆయన వాటి పవర్ నుంచి వెళ్ళిపోయే ముందు ఏం చేశారంటే వాట్ వి కాల్ ఈ తాలిబాన్స్కి ఆఫ్ఘనిస్తాన్ మధ్య పీస్ టాక్స్ని అరేంజ్ చేయాలి. ఓకే, అప్పటి నుంచి మన అమెరికన్ ట్రూప్స్ అక్కడి నుంచి వచ్చేయాలని చెప్పేసి మనకు. అలాగే జో బైడెన్ కూడా మనకి ఏంటంటే సేమ్ ఇక్కడ మన ట్రంప్ డిసిషన్కి తలొగ్గాడు అనమాట. సో ఫైనల్గా ఏంటంటే మనకు అమెరికన్ ట్రూప్స్ ఏంటంటే మనకు నాటో ట్రూప్స్ ఏంటంటే మనకు ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్, అలాగే ఇది మేజర్ పాయింట్ అనమాట కాబుల్లో. సో ఈ ఎయిర్ బేస్ నుంచి కూడా మనకి ఏంటంటే పూర్తిగా ట్రూప్స్ అక్కడి నుంచి వచ్చేస్తాయి అనమాట. సో దీనివల్ల ఫైనల్గా అల్ ఖైదా లాంటి కొన్ని గ్రూప్స్ మేబీ మళ్ళీ ఫ్యూచర్లో ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వైలెన్స్ మళ్ళీ ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫైనల్గా ఇండియాకి ఒక వాట్ వి కాల్ ఒక ప్రజెంట్ అమెరికా వాళ్ళని ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్గా. ఎందుకు మనకు ఈ ఇండియా మనకు ఆఫ్ఘనిస్తాన్ ఎస్పెషల్ తాలిబాన్స్తో ఎందుకు టాక్ చేస్తూ ఉంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇండియా వచ్చేసి మనకు పాకిస్తాన్ ఎందుకు ప్రెజర్ చేస్తూ ఉంది. సో ఇండియాని ఒక పాండ్లా యూజ్ చేసుకుంటున్నాను అనమాట అమెరికన్ గవర్నమెంట్. ఎందుకోసం అంటే పక్కనే ఉంది కాబట్టి ఇండియా. సో ఇక్కడ మనకు అమెరికా నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ రైజ్ అయితే ఎవరికి ప్రాబ్లం అంటే అఫ్ కోర్స్ అమెరికాకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇండియాని ఒక షీల్డ్ లాగా యూజ్ చేస్తుంటుంది అమెరికా. సో అందుకే ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ అన్ని వాట్ వి కాల్ అంటే యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గ్రూప్స్ కోసం కూడా మనం ఏంటంటే
మనకు కొద్దిగా హెల్ప్ఫుల్ అని చెప్పేసి మనకు అమెరికాతో మనం చేయగలపడం జరిగిందనమాట. సో ఫైనల్గా వాట్ హ్యాపెన్ హియర్ ఇస్ దట్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి మేబీ ఒక ఛాన్స్ ఉంది. బట్ ఏంటంటే ఇక మనకు తాలిబాన్స్ కొద్దిగా పవర్ఫుల్ ఉండడం వల్ల ఏంటంటే మేబీ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కొద్దిగా వీక్ అయిపోతుందేమో. సో దీనివల్ల మన గవర్నమెంట్ కూడా రీసెంట్గా మనకు కొన్ని టాక్స్ జరిగాయి. లైక్ మనకు ఎందుకంటే ఆ తాలిబాన్స్ కూడా ఇంపార్టెంటే. ఓకే, తాలిబాన్స్ అంటే టెర్రరిస్టులు ఏం కాదు, బట్ ద ఐడియాస్ ఆఫ్ తాలిబాన్స్ సమ్వాట్ డిఫరెంట్ టు ద ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్. దర్ ఇస్ డెమోక్రసీ ఫార్మ్ గవర్నమెంట్ అండ్ ఆటోక్రసీ. దర్ ఇస్ అ కీ డిఫరెన్స్ బిట్వీన్ తాలిబాన్స్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్. దట్స్ ఇట్. అంటే అందరూ వాట్ వి కాల్ తాలిబాన్స్ అందరూ కూడా టెర్రరిస్ట్ అయితే కాదు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుందంటే ఈ తాలిబాన్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా మనకు ఇండియాతో ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్ మంచిగా ఉంటాయంటే ఇది ఒక క్వశ్చన్ మార్క్ అవుతుందన్నమాట. సో అదే ఇక్కడ అదే చెప్తున్నారు. వాట్ వి కాల్ ఆఫ్ఘనిస్తాన్ ఎగ్జిట్ అయిన తర్వాత మనకి ఏం ఆఫ్ఘనిస్తాన్ ఏం మిగులుతుంది, సో ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ మనకి ఎలా ఉంటాయి, అలాగే పాకిస్తాన్తో మనకు ఎలాంటి టెన్షన్స్ రైజ్ అయ్యే ఛాన్స్ అని చెప్పేసి మనకు ప్రజెంట్ ఆథర్ ఇక్కడ మనకు చెప్పడం జరిగిందనమాట. సో ఇవన్నీ మనకు తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలన్నమాట. సో వాట్ వి కాల్ ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ ఇదే టాపిక్ గురించి మళ్ళీ ఆర్టికల్స్ వస్తూనే ఉంటాయి, ఎందుకంటే ఇది కరెంట్ ఇష్యూ కాబట్టి. సో అప్పుడు వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ ఈ ఆర్టికల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి అబౌట్ ది వర్టికల్ గ్రీన్ పాస్ గురించి అనమాట. సో ప్రీవియస్గా ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఎస్టర్డే టాపిక్లో. సో ప్లీజ్ లుక్ ప్రీవియస్ టాపిక్ అండ్ ఎస్టర్డే క్లాస్ని విజిట్ చేయండి, సో దట్ వీ కెన్ గెట్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్. బట్ ప్రజెంట్ వచ్చేసి సింపుల్గా చెప్పేస్తాను అనమాట. ఏమంటే అమెరికాలో ఎవరైనా మూవ్ కావాలంటే, అంటే అమెరికన్ కంట్రీస్లో, అంటే యూరోపియన్ కంట్రీస్లో ఎవరైనా మూవ్ కావాలంటే యూరోపియన్ యూనియన్ డిజిటల్ కోవిడ్ సర్టిఫికేషన్ EUDCC, ఓకే, దట్ ఈస్ గ్రీన్ పాస్పోర్ట్ అని చెప్పేసి. సో ఈ గ్రీన్ పాస్పోర్ట్ ఖచ్చితంగా అందరి దగ్గర ఉండాలన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు. ఈ గ్రీన్ పాస్పోర్ట్ వచ్చేసి మనకు వాట్ వి కాల్ ప్రజెంట్ వాట్ వి కాల్ యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఇస్తుందన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని వ్యాక్సిన్స్ మాత్రం, లైక్ మనకు ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా అండ్ ఫైజర్ బయోటెక్ కానీ అండ్ మోడరేనా అండ్ జాన్సన్ ఇలాంటి కొన్ని కంపెనీస్ ఇచ్చినటువంటి వ్యాక్సిన్ మాత్రమే అప్రూవ్ చేశారనమాట. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు మాత్రమే ఈ గ్రీన్ పాస్పోర్ట్ ఇస్తాము, మిగతా వ్యాక్సిన్లు ఏమైనా వేయించుకుంటే గ్రీన్ పాస్పోర్ట్ ఇవ్వమని చెప్పేసి మనకు వాట్ కల్ ఈఎంఐ చెప్పడం జరిగిందనమాట. సో దీంట్లో మనకు కోవిషీల్డ్ లేదు, అలాగే కోవాక్సిన్ లేదు, అలాగే స్పుత్నిక్ వి కూడా లేదనమాట. రష్యన్ వాట్ కల్ మేడ్. దీంట్లో కోవిషీల్డ్ ఆల్రెడీ మనకు WHO సర్టిఫికేషన్ ఇచ్చింది అనమాట. బట్ కోవాక్సిన్ అయితే మనకు ఇంకా WHO సర్టిఫికేషన్ రాలేదు. బట్ ఇక్కడ మనకు కోవిషీల్డ్ ఎందుకు మన పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి మనకు ఇండియన్ గవర్నమెంట్ అడుగుతుంది. అలాగే మనకు ఆఫ్రికా నుంచి కూడా చాలా వరకు కొన్ని వ్యాక్సిన్స్ ఆపేయడం జరిగిందనమాట. సో ఏంటంటే మనకు ఫ్రీ మూవ్మెంట్ చాలా వరకు మనకు కష్టం అవుతుంది. ఆ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ మాత్రం మనకి ఫోకస్ చేస్తున్నారు. దీనివల్ల మన డిస్క్రిమినేషన్ అండ్ రేసిజం డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది ఇక్కడ ఆథర్ చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఇలాంటి ఎందుకు డిస్క్రిమినేషన్ స్టెప్ తీసుకుంటుంది ఆర్టికల్ ఇక్కడ మనకి యూరోపియన్ గవర్నమెంట్. అట్ ది సేమ్ టైం మన ఇండియన్ గవర్నమెంట్ కూడా సేమ్ అదే చెప్తుంది అనమాట. యూరోపియన్ నుంచి ఎవరైనా మనకి ఇండియాలోకి ఎంటర్ కావాలంటే దే హ్యావ్ టు ఫాలో ద స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్. అంటే ఖచ్చితంగా మనకి 14 days క్వారంటైన్, అలాగే కొన్ని చాలా వరకు ఏంటంటే మనకు రెస్ట్రిక్షన్స్ ఫేస్ చేస్తున్నారండి. ఎందుకంటే మనకు యూరోపియన్ యూనియన్ మన ప్రజెంట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ని అప్రూవ్ చేయలేదు కాబట్టి, సో ఈ పాస్పోర్ట్లో ఇంక్లూడ్ చేయాలి కాబట్టి, సో ఇండియా కూడా ఏంటంటే సేమ్గా ఏంటంటే వైస్ వర్సాగా మనకు యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చే విజిటర్స్కి లేదంటే వాళ్ళ టూరిస్టులు ఖచ్చితంగా ఏంటంటే స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి మనకు గవర్నమెంట్ రూల్ పాస్ చేయడం జరిగిందనమాట. సో WHO స్టాండ్ తీసుకొని ఇలాంటి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ని, ఇలాంటి కొన్ని డిస్క్రిమినేషన్ వర్టికల్ మెథడ్స్ని కొద్దిగా కంట్రోల్ చేయాలని చెప్పేసి మనకు ప్రజెంట్ ఆథర్ చెప్తున్నారు. అలాగే మన యూరోపియన్ యూనియన్లో కూడా మనకి ఏంటంటే కొన్ని ఫేవరబుల్ కంట్రీస్ కావచ్చు, లేదా మనకి వాట్ వి కాల్ ఈ ప్రజెంట్ అగ్రిమెంట్ మీటింగ్ జరుగుకొని అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ యొక్క వాట్ వి కాల్ వ్యాక్సిన్ ఈ గ్రీన్ పాస్పోర్ట్ అనేది వాట్ వి కాల్ అంత కంపల్సరీ అయితే కాదు. బట్ యూరోపియన్ కంట్రీస్లో కొన్ని ఓన్ కంట్రీస్ వాళ్ళ ఇష్టం అనమాట. ఓకే, ఇఫ్ దే వాంట్ దే కెన్ అలో ద విజిటర్స్ వితౌట్ ది గ్రీన్ పాస్పోర్ట్ లేకుండా అలో చేయొచ్చు. బట్ ఇక్కడ మన యూరోపియన్ యూనియన్ మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తే మనకి ఏమవుతుందంటే ఒక క్లారిటీ వస్తుంది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ట్రావెలర్స్ లేదంటే మనకు వాటిలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో యూరోపియన్ కంట్రీస్లో, సో ఇండియన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా బెనిఫిట్ పొందే ఛాన్స్ అని చెప్పేసి మనకు ప్రజెంట్ ఆర్టికల్ చెప్తుంది అనమాట. ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ విజిట్ ప్రీవియస్ క్లాస్, ఆ ప్రీవియస్ సెషన్, దట్ ఈస్ 3rd July. నెక్స్ట్ వచ్చేసి మనకు అబౌట్ ది 100% వాట్ వి కాల్ 100% పూర్తిగా మనకు ఈ మలేరియా కంట్రోల్ అని చెప్పేసి మనకు WHO చైనాకు ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట. నథింగ్ బట్ ఏమంటే చైనాలో పూర్తిగా 100% మలేరియా కంట్రోల్ అయ్యిందని చెప్పేసి మనకు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట.
సో వెన్ వి లుక్ ఇంటు ద వాట్ ఈస్ ద మలేరియా అంటే ఖచ్చితంగా మనకు ఆల్రెడీ మనకంతా తెలిసే ఉంటుంది ఆఫ్ కోర్స్. మలేరియా అండ్ ఆఫ్ కోర్స్ ఇది మనకు ఈ మస్కిటోస్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, మలేరియా వచ్చేసి మనకు ఈ మస్కిటోస్ నుంచి మనకు రావడం జరుగుతుంది. ఈ మస్కిటోస్ ఏవైతే నథింగ్ బట్ పారాసైటిక్ డిసీజ్ అనమాట ఇది. అంటే జస్ట్ మస్కిటో ఒక పారాసైట్ ట్రాన్స్మిషన్ లా పనిచేస్తుంది అనమాట. నథింగ్ బట్ ఏమంటే ఏదో మనకు మలేరియా ఈ పారాసైట్ ఉంటుందో ఆ ఫుడ్ కానీ అనిమల్ కానీ బైట్ చేసిన తర్వాత ఈ మస్కిటో వచ్చి మళ్ళీ హ్యూమన్స్ బైట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ పారాసైట్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో ఎంటర్ అయిన తర్వాత మనకు ఇట్ విల్ ఎఫెక్ట్ ది లివర్ సెల్స్ అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ ది రెడ్ బ్లడ్ సెల్స్. ఓకేనా, దానివల్ల మనకి ఏమవుతుందంటే విల్ గెట్ ఫీవర్ అండ్ విల్ గెట్ డ్రై కాఫ్ అండ్ హెడేక్ అండ్ నాసియా. అంటే దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఆఫ్ ది మలేరియా. ఓకే, దీనివల్ల చాలామంది మనకు ఎక్కువ పిల్లలకి అలాగే మనకు ఎక్కడైతే మనకు ఎస్పెషలీ సదర్న్ రీజన్ వాట్ వి కాల్ సౌత్ ఏషియా రీజన్లో ఎక్కువ మనకు ఈ యొక్క మలేరియా డిసీజ్ ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అదే చెప్తున్నారు వరల్డ్ రిపోర్ట్ ప్రకారంగా ఎస్పెషలీ 2020లో 2020 వరకు ఎంతమంది లైఫ్ లాస్ అయ్యారంటే అప్రాక్సిమేట్గా 4,90,000 ఓకే 4,09,000 పీపుల్ లాస్ట్ అయ్యారనమాట లైఫ్ని. అట్ ద సేమ్ టైం మనకి ఇంకా మెజారిటీ కేసెస్ ఎక్కడ రిపోర్ట్ అవుతున్నారంటే ఆఫ్రికా, ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువ మనకు ఈ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ మనకు ఈ కేసులు ఈ టైంలో మనకి ఏంటంటే కొద్దిగా డ్రాప్ అవుతుందని చెప్తున్నారు. ఇండియాలో అయితే మనకు అప్రాక్సిమేట్గా 20 మిలియన్ కేసులు ఇంతకుముందు వాట్ వి కాల్ 108 అనమాట. ప్రజెంట్ జస్ట్ 6 మిలియన్కే డ్రాప్ అయిపోయింది. ఓకే, 6 మిలియన్ డ్రాప్ అయిపోయింది అనమాట అకార్డింగ్ టు 2020 రిపోర్ట్. ఓకే, బట్ చైనాలో మనం చూసినట్లయితే మనకు చైనాలో ఎందుకు ఇలా కొద్దిగా మనకు పూర్తి 100% డ్రాప్ అయిపోయిందంటే రీజన్ ఏమంటే వే ఆఫ్ మెడిసిన్ ఇప్పుడు ప్రజెంట్ మెడిసిన్స్ వాటికల్ వాడుతున్న మెడిసిన్స్ కావచ్చు, అలాగే మనకు బ్రీడింగ్ గ్రౌండ్స్ కావచ్చు అండ్ ఇన్సెక్టిసైడ్స్. దీస్ ఆర్ ది స్టెప్స్ దట్ ఆర్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ చైనా టు కంట్రోల్ ది వాట్ వి కాల్ మలేరియా డిసీజ్ కంట్రోల్ చేయడం కోసం బ్రీడింగ్ గ్రౌండ్స్ అలాగే మెడిసిన్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అలాగే గ్లోబల్ ఫండ్స్ టు ఫైట్ ఎయిడ్స్, ట్యూబర్క్లోసిస్ అండ్ మలేరియా. ఓకే, ఎయిడ్స్ అలాగే టీబీ అండ్ మలేరియా కంట్రోల్ కోసం గ్లోబల్గా ఫండ్స్ కలెక్ట్ చేస్తుంది అనమాట చైనా. సో దీనివల్ల మనకి ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా కొద్దిగా హెల్త్ సపోర్ట్ ఉంది చైనాకి. సో అందుకే మనకి ప్రాపర్ మెడిసిన్స్ కరెక్ట్ టైంకి ఇచ్చేస్తున్నారు ఎవరైతే మనకి ఎఫెక్ట్ అయ్యారో. ది సేమ్ టైం బ్రీడింగ్ గ్రౌండ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఏమవుతుందంటే మస్కిటో పాపులేషన్ కంట్రోల్ చేయడం. సో పాపులేషన్ కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా మనకు ఈ మలేరియా ట్రాన్స్మిషన్ కూడా ఆగే ఛాన్స్ ఉందన్నమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు. మనది ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఇస్ దట్ 137 స్ట్రాటజీ. ఈ 137 స్ట్రాటజీ అంటే నథింగ్ బట్ ఏంటంటే వాట్ వి కాల్ ఫస్ట్ మనకు వాట్ వి కాల్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అండ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫైనలీ వాట్ వి కాల్ గివింగ్ ప్రాపర్ వాట్ వి కాల్ ఫెసిలిటీస్. ఓకే, గివింగ్ ప్రాపర్ ఫెసిలిటీస్ ఇది 3-step ప్రాసెస్ ఇన్ దట్. అండ్ ఈ 3-step ప్రాసెస్ ద్వారా ఏంటంటే మలేరియా పూర్తిగా కంట్రోల్ అవ్వడం జరిగిందనమాట. ద ఫస్ట్ స్టెప్ ఇస్ దట్ అండ్ బట్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్. ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అంటే నథింగ్ బట్ ఎవరైతే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కావచ్చు లేదంటే వేరే ప్లేస్లు ఎక్కడైనా కానీ ఒక మలేరియా కేసు వర్టికల్ సిమ్టమ్స్తో కేసు ఫైల్ అయితే వెంటనే విత్ ఇన్ ఏ డే ఇట్ విల్ బి వాట్ వి కాల్ రిపోర్టెడ్ టు ది హైయర్ అఫీషియల్స్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ దే విల్ ఇన్వెస్టిగేట్ అక్కడ మనకు స్ప్రెడ్ అవుతుంది ఫాస్ట్గా అంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయా. సో ఇక్కడ మనకు వాట్ వి కాల్ ఏ ఏరియాలో అయితే మనకు ఏరియా వాట్ వి కాల్ డిసీజ్ ఫైండ్ అవుట్ అయిందో సో ఆ ఏరియాలో మనకి ఇన్సెక్టిసైడ్స్ లేదా మనకు బ్రీడింగ్ గ్రౌండ్స్ మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకా వేరే వాళ్ళు మళ్ళీ ఈ మలేరియాతో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ లేకుండా పోతుంది. సో ఫైనల్గా ఏంటంటే ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం. సో వాళ్ళకి వెంటనే మనకు వాట్ వి కాల్ ప్రాపర్గా ఉన్నటువంటి డైట్ కావచ్చు లేదా మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం. సో దీనివల్ల ఏంటంటే ఫాస్ట్గా రికవర్ అవుతారు. అట్ ద సేమ్ టైం అవుతుందంటే ఈ గ్రోత్ రేట్ మనకు చాలా వరకు తగ్గిపోయింది అనమాట. ఓకే, దీస్ ఆర్ ది 3 steps దట్ ఫాలోడ్ బై ది చైనా టు బికమ్ 100% ఫ్రీ ఫ్రమ్ ది మలేరియా. ఓకే, 100% ఫ్రీగా మనకు మలేరియా నుంచి కంట్రోల్ అవ్వడం జరిగింది అనమాట చైనా. దిస్ ఆర్ స్టెప్ దట్ ఈస్ టేకన్ బై ది చైనా. ఓకే, దిస్ ఆర్టికల్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకు ఓకే అబౌట్ ది ఒక కేసు ఫైల్ అయిందనమాట. పర్టికులర్గా మనకు అగైన్స్ ది బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్కి అగెనిస్ట్గా మనకు బాంబే హైకోర్టులో ఒక కేసు ఫైల్ అయిందనమాట. ఏమంటే మనకు ఎవరైతే బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బెగ్గర్స్ వాళ్ళకి పర్టికులర్ మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయించాలి. ఓకే, మినిమం బేసిక్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మనకు ఈ బిల్ చెప్తుందన్నమాట. వాట్ వి కాల్ ప్రొవైడ్ న్యూట్రిషనల్ మీల్స్ ఇంక్లూడింగ్ పోర్టబుల్ వాటర్ అండ్ ట్రైస్ ఎ డే along with sanitation, shelter and the clean public toilets for the homeless persons. ఎవరైతే హోమ్లెస్ పర్సన్స్ ఉన్నారో ఇలా హోమ్లెస్ పర్సన్స్కి
వాట్ వి కాల్ ఖచ్చితంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏంటంటే మినిమం బేసిక్ ఫెసిలిటీ లైక్ ఫుడ్ అండ్ వాటర్ని ఖచ్చితంగా ప్రొవైడ్ చేయించాలి. అలాగే శానిటేషన్ అండ్ పబ్లిక్ టాయిలెట్స్ కూడా కొద్దిగా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకు ఈ బిల్ చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ బిల్కి అగైనెస్ట్గా మన గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ చెప్పిందంటే వాట్ వి కాల్ గవర్నమెంట్ హ్యాస్ మెనీ వర్క్స్ అండ్ అన్ని గవర్నమెంట్ చేయలేదు. సో గవర్నమెంట్ ఖచ్చితంగా ఏంటంటే ఐ మీన్ ఇలాంటి కొన్ని వర్క్స్ ఏంటంటే ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు, లేదంటే వాట్ వి కాల్ ఎవరైతే మన ఎన్జిఓస్ ఉన్నాయో సో ఎన్జిఓస్ వర్క్ చేయాలి. సో ప్రతి విషయంలో మన గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, ఎందుకంటే తర్వాత కష్టం అవుతుంది. సో గవర్నమెంట్ హ్యాస్ మెనీ టాస్క్, మల్టీ టాస్క్ ఉంటుంది. ఆల్రెడీ ప్రజెంట్ కోవిడ్ టైంలో చాలా టాస్క్ ఉన్నాయి గవర్నమెంట్కి. సో గవర్నమెంట్ అన్ని విషయాల్లో మనకి ఇన్వాల్వ్ అవ్వాలంటే కొద్ది కష్టం అవుతుంది. సో ఎన్జిఓస్ అండ్ ప్రైవేట్ ఏజెన్సీస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని చెప్పేసి మనకు గవర్నమెంట్ తర్వాత వాట్ విల్ పెటిషనర్స్ మనం చెప్పడం జరిగింది అనమాట. సో దీనివల్ల దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అండ్ ఈ కేసు మళ్ళీ మనకు సెకండ్ హియరింగ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో అప్పుడు మనం ఇంకా క్లియర్గా డిస్కస్ చేసాం. ప్రజెంట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ డేటా వచ్చేసి మనకు అబౌట్ దిస్ కేసు వచ్చేసి ఇది మాత్రమే. అంటే ఎవరైతే హోమ్లెస్, ఎవరైతే బెగ్గర్స్ ఉన్నారో ఇలాంటి వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి మనకి కేసు ఫైల్ చేయడం జరిగింది అనమాట. అంటే మనకు బేసిక్ ఫెసిలిటీస్ అండ్ మనకు ఫండమెంటల్ రైట్స్ మనకు వైలేట్ కావద్దు అని చెప్పేసి మనకు ప్రజెంట్ ఈ వాటి పిటిషన్ చెప్పడం జరిగింది. సో కేసు మనకు మేబీ ఇంకా ఫర్దర్గా మనకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. ఫర్దర్గా వచ్చిన ఇంపార్టెంట్ బేసిస్గా మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మన తర్వాత డిస్కస్ చేస్తాం. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ డేటా దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చేసి మనకు అబౌట్ ది పెట్రోల్ ఏదో మనకు పెట్రోల్ కావచ్చు, ఫ్యూయల్ కావచ్చు, ప్రైస్ పెరుగుతున్నాయి కదా డైలీ. సో ఇలా ఇల్లు పెరగడానికి కారణం ఏదంటే ఆఫ్ కోర్స్ మనకు తెలిసింది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ రైజింగ్ ద ప్రైజెస్ ఇస్ నథింగ్ బట్ ఓకే సెస్ లైవేస్. ఓకే, సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అప్రాక్సిమేట్గా మనకు ఒక 100 రూపీస్ పెట్రోల్లో మనకు గవర్నమెంట్ ఈస్ వాటికి ఫిక్సింగ్ ట్యాక్స్ అప్రాక్సిమేట్లీ సెస్ అప్రాక్సిమేట్లీ 40 రూపీస్. ఓకే, గవర్నమెంట్ ఈస్ కలెక్టింగ్ 40 రూపీస్ ఆన్ సెస్. ఓకే, సెస్ నుంచి 40 రూపీస్ కలెక్ట్ చేస్తుంది. అంటే వాటికల్ ఎగ్జాక్ట్గా మనకు పెట్రోల్ ప్రైస్ వచ్చేసి మనకు 50 to 60 రూపీస్ మధ్యలో ఉంటుందన్నమాట. బట్ ఎక్స్ట్రా అమౌంట్ మనకి ఎవరికి పే చేస్తున్నామంటే వీఆర్ పేయింగ్ టు ద గవర్నమెంట్. ఒక గవర్నమెంట్ పే చేస్తున్నాం, దట్ ఈస్ 40 to 45%. ఈ సెస్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల సో అదే మన ప్రజెంట్ చెప్తున్నారు అనమాట. ఎందుకు ఎంత కెన్ రెడ్యూసింగ్ చెస్ లివ్స్ ఈజ్ హై ఫ్యూయల్ ప్రైజెస్. అంటే మన ప్రజెంట్ ఎక్కువ హై ఫ్యూయల్ రేట్ ఉండడంలో ఈ సెస్ రిడ్యూస్ చేయడం వల్ల మనకి ఏమన్నా వాట్ వి కాల్ అడ్వాంటేజ్ ఉంటుందా అంటే మనకు ఆథర్ వచ్చేసి మనకు బైలింగ్ వాట్ వి కాల్ పాజిటివ్ నెగిటివ్ చెప్తున్నారు అనమాట. ఒక పాజిటివ్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే కొద్దిగా వాట్ వి కాల్ ప్రైజెస్ కొద్దిగా రిలాక్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కొన్ని ప్రజెంట్ సిచ్యుయేషన్లో కొద్దిగా కోవిడ్ సిచ్యువేషన్లో చాలా వరకు అందరికీ టైట్ పొజిషన్ ఉందన్నమాట. సో ఇలాంటి టైంలో మనకు కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎస్పెషల్లీ స్మాల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దిగా ఈ ఫ్యూయల్ ప్రైస్ తగ్గితే ఆటోమేటిక్గా కొద్దిగా మంచి జరుగుతుందని చెప్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం నెగిటివ్ ఫ్యాక్ట్స్ చూసేది మనకి ఏమవుతుందంటే ప్రైస్ తగ్గిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా కన్జంప్షన్ పెరిగిపోతుంది. కన్జంప్షన్ పెరిగితే యూ హ్యావ్ టు రైజ్ ద ఇంపోర్ట్స్. ఓకే, ఇంపోర్ట్స్ కూడా రైజ్ చేయాలి. సో ఇంపోర్ట్స్ రైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే విల్ యూజ్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఒక బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అయితే ఉన్నాయో మన దగ్గర ఉన్న రిజర్వ్స్ అనేది అమౌంట్ అనేది మనకు లాస్ అవుతాం అనమాట. సో ఈ అమౌంట్ లాస్ అయితే ఫైనల్గా మన కంట్రీ ఎకానమీ కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫైనల్గా మనకు వరల్డ్ క్లాస్ ఎకానమీలో మనకు డాలర్తో మన అమౌంట్ మళ్ళీ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీనివల్ల ఎకానమీ కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అని చెప్పేసి మనకు చెప్తున్నారనమాట. సో ప్రజెంట్ సప్లై అంత ఎక్కువ లేదు కాబట్టి సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఇంతకుముందు ఆర్టికల్ డిస్కస్ చేసాం దట్ ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ వార్న్డ్ ది వాట్ వి కాల్ ఓపెక్ గ్రూప్స్తో ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ వార్న్ చేయడం జరిగిందనమాట. ఓకే, వాట్ వి కాల్ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో పెట్రోలింగ్ వాట్ వి కాల్ కార్పొరేషన్తో మనకు వార్న్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు రెడ్యూస్ ద ప్రైస్ ఆఫ్ ది పెట్రోల్ దెన్ విల్ మేక్ ఆల్టర్నేటివ్ స్టెప్ దట్ ఈస్ ఫ్రమ్ ఇరాన్. ఇరాన్ నుంచి మేము ఆల్టర్నేట్గా ఇరాన్ వాటికల్ పెట్రోల్ బై చేస్తామని చెప్పేసి మనకు ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ అదే మనకు ఆలోచన చెప్తున్నారు. సో రెడ్యూస్ చేయడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు, బట్ షార్ట్ టర్మ్లో మనకి మేబీ ఇట్ మే హెల్ప్ఫుల్. బట్ లాంగ్ రన్లో ఖచ్చితంగా కంట్రీ ఎకానమీ కొద్దిగా డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి మనకు ప్రజెంట్ ఆథర్ చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ వెరీ బెటర్ టు మూవ్ టు వాట్ వి కాల్ గ్రీన్ ఎనర్జీ. ఒక గ్రీన్ ఎనర్జీ మూవ్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది రదర్ దాన్ గోయింగ్ టు వాట్ వి కాల్ మన ప్రజెంట్ ఉంటుంది వాట్ వి కాల్ నాన్ రిన్యూవబుల్ సోర్స్ ఉన్నాయి, లైక్ మనకు ఫ్యూయల్, పెట్రోల్ ఇలాంటి వాటి మీద డిపెండ్ కాకుండా గ్రీన్ ఎనర్జీ మీద డిపెండ్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మనకు ప్రజెంట్ ఆథర్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ టుడే వీ హ్యావ్. ఓకే, let us discuss what we call tomorrow ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్.